తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగైన సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 115 ప్రత్యేక రైళ్లను ఈ సంక్రాంతికి నడుపుతున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ రాకేష్ అన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సిపిఆర్ఓ తెలిపారు. సొంత ఊళ్ళకు వెళ్లేవారు టికెట్ కౌంటర్ల దగ్గరే కాకుండా యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చునని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక ప్రత్యేక రైళ్లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. అంటే చాలు ప్రజలు తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ స్కూళ్ళకి, కాలేజీలకి హాలిడేస్ని కూడా ప్రకటించాయి. ఇక వచ్చే వారం 10 రోజుల పాటు అన్ని బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇప్పటికే అటు ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఇరు ఆర్టీసీ సంస్థలు కూడా ప్రత్యేక బస్సులను ప్రకటించాయి. ఇక సంక్రాంతి పండుగకి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ఏర్పాట్లు చేసిందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఎంతోమంది ప్రయాణికులు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్తారు, హైదరాబాద్ నుంచి ఎక్కువగా వెళ్తారు. ప్రతి ఏడాది చేసినట్టే ఏర్పాట్లతో పాటు ఈసారి ఏమైనా అదనపు ఏర్పాట్లు ఏమైనా జరిగాయి సార్? మనం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగను దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ టైంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ట్రైన్స్ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎక్స్క్లూసివ్లీ ఫర్ సంక్రాంతికి చూసుకుంటే 115 స్పెషల్ ట్రైన్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రైన్స్ మీరు అన్నట్లు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి మనకి ట్విన్ సిటీ ఏరియాలో చూసుకుంటే మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ యాజ్ వెల్ యాజ్ లింగంపల్లి, ఈ 4 స్టేషన్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. అవి కాకుండా మనకి ఏపీ వైపు చూసుకుంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా మనకి విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, శ్రీకాకుళం, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ప్రయాణికులు ఈ టైంలో పండుగ జరుపుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి రిటర్న్ వచ్చేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా అంటే ఈ ప్రత్యేక ట్రైన్లలో స్పెషల్ ఛార్జెస్ అంటే ఏమైనా పెరిగే అవకాశం ఉంటాయా? సాధారణ ఛార్జీలే ఉంటాయా? లేదండి, ప్రతి సంవత్సరం లాగానే స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడు కూడా స్పెషల్ ఛార్జెస్తోనే ఉంటాయి. ఇవి కూడా స్పెషల్ ఛార్జెస్ అంటే మరీ హై కూడా కాదండి. మనకి ఏవైతే రెగ్యులర్ ట్రైన్స్లో ఉంటాయో ఆ తత్కాల్ ఫేర్ ఉంటుందో ఆ తత్కాల్ ఫేర్కి ఇంచుమించులోనే ఉంటాయండి ఫేర్స్ అనేది. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువైనప్పుడు కొంతమంది దొంగతనాలకు ఇలాంటి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఈసారి? ఎప్పుడైనా సరే అండి, ఎప్పుడైనా ఫెస్టివ్ సీజన్లో చూసుకుంటే మాకు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ని దృష్టి పెట్టుకుని ఎప్పుడైనా సరే మేము సెక్యూరిటీ పరంగా మెజర్స్ ఎప్పుడు తీసుకుంటాము. ఈ సంవత్సరం కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్యాసింజర్ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మాకున్న ఆర్పిఎఫ్ సెక్యూరిటీ సిబ్బందిని కాకుండా జిఆర్పి సిబ్బందిని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా మాకు అయితే రైల్వే స్టాఫ్ ఉన్నారు, మా టికెట్ చెకింగ్ స్టాఫ్ కానీ, మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ, క్లీనింగ్ స్టాఫ్ కానీ, లేకుంటే సంబంధిత డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరున్నా సరే స్టేషన్లో డిప్లాయ్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ప్యాసింజర్ని గైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఫిజికలీ ఇది చేయడం కాకుండా దీనికి అడిషనల్ ఏం చేస్తామంటే సీసీటీవీ మానిటరింగ్ ద్వారా 3 లెవెల్ ఆఫ్ మానిటరింగ్ నడుస్తుంది. ఒకటి స్టేషన్లో మానిటర్ చేస్తారు, సెకండ్లీ డివిజన్ లెవెల్లో అవుతుంది, థర్డ్ జోనల్ లెవెల్ అవుతుంది. సో బోత్ ఎట్ ద లెవెల్ ఆఫ్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎట్ ద 3 టైర్ మానిటరింగ్ ద్వారా ప్యాసింజర్ సేఫ్టీని ఎన్షూర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఏవైతే మెయిన్ ట్రైన్స్ ఉంటాయో పర్టికులర్లీ దోస్ ట్రావెలింగ్ డ్యూరింగ్ ద నైట్ దాంట్లో కూడా రైల్వే సెక్యూరిటీ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది టు ఎన్షూర్ దట్ ప్యాసింజర్స్ whenever they are traveling by our trains they should feel safe and comfortable. ఇంకోటి ప్రయాణికులకి కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల టికెట్ల కౌంటర్ దగ్గరనే టికెట్లు దొరుకుతాయి అనుకుంటారు. ఎక్కువగా రష్ అనేది ఏర్పడుతుంది. ఈసారి మన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంకా ఇతర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా టికెట్స్ బుక్ చేసుకోవడానికి? ఈ టికెట్లు అనేది 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి రిజర్వ్ ప్యాసింజర్స్, ఒకటి అన్రిజర్వ్ ప్యాసింజర్స్. రిజర్వ్ ప్యాసింజర్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ ద ప్యాసింజర్స్ ఈ రోజు ఆన్లైన్కి ఆల్రెడీ డైవర్ట్ అయిపోయాయి. ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. సేమ్ సిస్టమ్ మేము అన్రిజర్వ్ ప్యాసింజర్స్ కూడా తీసుకొచ్చామండి. ప్యాసింజర్స్ ఎవరైనా సరే స్టేషన్కి రాకుండానే క్యూలో నిలబడకుండా వాళ్ళ స్మార్ట్ ఫోన్ ద్వారా దే విల్ బీ ఏబుల్ టు బై ద టికెట్. యూటీఎస్ అనే మొబైల్ యాప్ అనే ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ప్యాసింజర్స్ స్టేషన్లో వచ్చి రద్దీలో నిలబడి క్యూలో నిలబడి టికెట్ తీసుకోని అవసరం లేకుండా దే కెన్ డైరెక్ట్లీ బై ద టికెట్ అండ్ ట్రావెల్ బై అవర్ ట్రైన్స్. సో ఈ సిస్టమ్ ఆల్రెడీ మా దక్షిణ మధ్యలో ఇంప్లిమెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ అండ్ వీ ఎంకరేజ్ అండ్ అపీల్ టు ప్యాసింజర్స్కి ఈ పండుగ సీజన్లో కూడా వాళ్ళు స్టేషన్లో క్యూ నిలబడకుండా దీన్ని సద్వినియోగం చేసుకోమని వాళ్ళు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా
ప్రయాణికులకు తగ్గట్టు 115 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రయాణికులకు అనుగుణంగా ఒకవేళ రద్దీ పెరిగితే ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా అదే సమయంలో ప్రయాణికులకు కూడా సిపిఆర్ రాకేష్ కొన్ని సూచనలు చేశారు. రైల్వే స్టేషన్లో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బంధువులు ఎవరైనా ఉంటే కొద్ది దూరంలోనే రైల్వే స్టేషన్ కొద్ది దూరంలోనే వాళ్ళకి అక్కడ సెండ్ ఆఫ్ చేయడం లాంటివి చేస్తే రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించడం వీలవుతుంది. అదేవిధంగా ట్రావెల్ చేసే వారికి కూడా ఫ్రీగా ఉంటుందని కూడా వాళ్ళు ప్రజలకి ఒక సూచన చేస్తున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.